Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film 45 Telugu dubbed movie review and rating acted by Sivaraj Kumar, Upendra, Raj B. Setti and ఇంకా ఈ మూవీ అనేది మొన్న కన్నడలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. మలయాళం ఇలాగ 5 భాషల్లోనూ ఉంది పాన్ ఇండియా రేంజ్లో. ఇంకా ఇది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది 2 hours 20 minutesతో అనే విషయంలో వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా సంబాలా, ఛాంపియన్, ఏసా, వృషభ, అనకొండ, దండోరా, పతంగు, రాజాసాబ్ ట్రైలర్ రియాక్షన్, వృత్త, లవ్ యూ ముద్దు, బాగుంది రివ్యూస్ అనే మూవీ రివ్యూస్ కూడా ఇచ్చింది, చెక్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయండి నచ్చితే. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే కాల్లో వస్తూ ఉంటుంది ఒక వ్యక్తికి తను చనిపోతాడనే విషయం యాక్సిడెంట్లో. అది నిజంగా జరుగుద్దా లేదా అని భయపడతారు. ఈ లోపు వచ్చేసి ఒక నిజంగానే చంపడానికి వస్తాడు. తన ప్రేమించే కుక్కని పొరపాటున యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. దానివల్ల ఒకడు వచ్చేసి నిజంగానే 45 రోజుల్లో చంపేస్తానని భయపడతాడు. దానికి భయపడిపోతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఉపేంద్ర గారు అండ్ శివరాజ్ కుమార్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. దాంతోపాటు భయపడుతూ ఉండే క్యారెక్టర్లో రాజ్ బి శెట్టి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారని అయితే చెప్పచ్చు. కానీ ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 35 minutes డైరెక్షన్ విషయానికి కనుక వస్తే, లాస్ట్ 35 minutes అండ్ ఫస్ట్ హాఫ్లో గరుడ పురాణం గురించి చెప్పే గ్రాఫిక్స్తో గరుడ పురాణం గురించి చెప్పే సీన్స్ బాగున్నాయి. అవి తప్ప మిగతావి ఏమీ బాగోలేదు. లాస్ట్ 35 minutes మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఈ మూవీకి డైరెక్ట్ చేసిన అతనే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ చేశారు, అర్జున్ జన్య అని. ఇంక ఈ మూవీ వచ్చేసి ఒకటే పాయింట్ని ఎక్కువసేపు లాగడం వల్లే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో గరుడ పురాణం గురించి చెప్పే కొన్ని సీన్స్ ఉంటాయి. దాని దగ్గర డైలాగ్స్ బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఈ మూవీ వచ్చేసి ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా అనిపించలేదు. లాస్ట్ 35 minutes మాత్రం శివరాజ్ కుమార్ గారు వన్ మ్యాన్ షో అనిపించారు. లాస్ట్ 35 minutes శివరాజ్ కుమార్కి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది మాత్రం అదిరిపోయింది. సర్ప్రైజ్ అని చెప్పచ్చు అది. ఇంక ఈ మూవీలో లాస్ట్ 35 minutes, ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes గరుడ పురాణం గురించి గ్రాఫిక్స్తో చెప్పే సీన్స్, డైలాగ్స్ తప్ప అలా బాగున్నాయి. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రవచనాలు చెప్పినట్టు ఉంటుంది. అదే మెయిన్. ల్యాగ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఇవే పెద్ద మైనస్. డైరెక్టరే ఈ మూవీకి మ్యూజిక్ కొట్టారు. డైరెక్షన్ అయితే యావరేజ్గా ఉంది, కానీ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని అయితే చెప్పచ్చు. కానీ డైరెక్షన్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది, ఎగ్జిక్యూషన్ చాలా సీన్స్ దగ్గర అని అయితే అనిపించింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నాకు యావరేజ్ అనిపించింది. నా పరంగా యావరేజ్ రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.